పిఠాపురం జయ గణేష్ గుడి నుంచి మాట్లాడతాం స్వామి. గణేష్ నవరాత్రి సందర్భంగా ఈరోజు భారీ ఊరేగింపు జరిగింది స్వామి. కావున భక్తులందరూ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. 11 రోజులు మాలాదానం వేసాము స్వామి. 400 స్వాముల దాకా మాలాదానం వేసాము. ఈ సందర్భంగా మట్టి వినాయకులు నిలబడమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. పిఠాపురం మొత్తం భారీ ర్యాలీ చేసాం స్వామి. ఇదే విధంగా అందరూ కూడా మట్టి వినాయకులు పెట్టి పర్యావరణం పరీక్షిస్తారని కోరుచున్నాం స్వామి. జయ గణేష పిఠాపురం. జయ గణేష జయ గణేష జయ గణేష జయ గణేష జయ గణేష జయ గణేష. అందరికీ వినాయకుడి చవితి శుభాకాంక్షలు. ఇవాళ మీకు ముందుకు రావడానికి కారణం మన జయ గణేష్ గుడి తరపున వినాయకుడి చవితి సందర్భంగా తెలుసుకుంటున్నాం. అప్పుడే 11 రోజులు మాలాధారణ వేసాం. అందరు స్వాములు దాదాపు 400 స్వాముల వరకు మాలాధారణ చేసి ఇవాళ వినాయకుడి చవితి సందర్భంగా ఊరంతా ర్యాలీ కొనసాగిస్తున్నాం. ఆ వినాయకుడి చవితి మూలంగానే ఈ సందర్భంగా నేను తెలియజేయండి ఏంటంటే అందరూ మట్టి విగ్రహాలను పెట్టి మన పర్యావరణం రక్షిస్తారని కోరుతున్నాం. ఇట్లు మీ జయ గణేష టీం పిఠాపురం. అందరికీ వినాయకుడి చవితి శుభాకాంక్షలు. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి.
మే సరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తప్రియం స్తవనిత్యం ధ్యాయేచ్చ వినాయకం. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం జయగణేశ్వర స్వామివారి దేవాలయంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా పిఠాపురం మొత్తాన్ని అంతా కూడా ఉద్ధరించడం కోసమని గణపతి స్వామివారు తన విశేషంగా మూషిక వాహనాన్ని ఎత్తి పిఠాపురం అంతా కూడా గ్రామోత్సవం చేసుకున్నారు. అందులో భాగంగా ఉప్పాడు బస్టాండ్లో విశేషంగా స్వామివారికి బాణసంచాలన్నీ కూడా వేసి విశేషంగా హారతులు సేవలన్నీ కూడా చేసుకున్నాము. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారికి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము కూడా విశేష సేవలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. చాలామంది పిఠాపురం భక్తులందరినీ కూడా అనుగ్రహించినటువంటి జయగణేశ్వర స్వామివారు ఇంకా దినదిన ప్రవర్తమానంగా ఆయన అనుగ్రహం మనందరం పొందాలి. మనందరి ఆదరణతో దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. జయ గణేష్. జయ గణేష్ మహారాజ్ కే. గణపతి వరదా గోవిందా. జై గణేష్ మహారాజ్ కి. గణపతి వరదా గోవిందా. గణపతి వరదా గోవిందా. జై గణేష్ మహారాజ్కి జై. స్వామివారు మాకు జై గణేష్ దేవాలయంలో పిఠాపురం వాస్తువులండి. మేము ప్రతినిత్యం కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము కూడా గత 10 సంవత్సరాల బట్టి నుంచి కూడా గణేష్ మాలను వేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు కరోనా టైంలో ఆగినందుకే చాలా ఇబ్బందులు పడ్డామండి. తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడం, 11 రోజులు దీక్ష చేయడం, 9 రోజులు దీక్ష చేయడం అనేది పిఠాపురం గ్రామంలోని ఊళ్ళో ప్రజల యొక్క నమ్మకం అండి. 9వ రోజు నుంచి మొదలెట్టి చివరి రోజు దాకా కూడా ప్రతి నిత్యము కూడా జై గణేష్ గుడిలోనే ఒక అద్భుతమైన అలంకరణతో గణేష్ని తయారు చేస్తారండి. ప్రతి సాయంత్రం కూడా చూడాలండి, కనువిందుగా ఉంటుంది అన్నమాట. పిఠాపురం గ్రామం యొక్క గ్రామోత్సవం ఏంటంటే, ఒకటి నమ్ముకున్న స్వామి ఒకటే స్వామి, 2 మా గణేష్ అండి. మనసులో ఎంత బాధ ఉన్నా, ఆరోగ్యరీత్యా బాగోకపోయినా ఒక్క 10 నిమిషాలు వెళ్ళి స్వామివారి స్మరిస్తే ఆ యొక్క అనుభూతిని పొందడానికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి మా గుడి. ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా పెరుగుతూ ఈ సంవత్సరం 500 మంది వేసామండి గణేష్ మాల పిఠాపురం గ్రామం సంబంధించి. చుట్టుపక్కల గ్రామంలో కూడా వారి అందరూ కూడా ఈ గణేష్ మాల ఏంటి, దీని యొక్క వివరణ ఏంటి అని రావడం, గణేష్ మాల వేయడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా. మా ఊర్లో వినాయకుడి మాల వేయడం అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉందండి. జై గణేష్. ఈ 9 రోజులు కూడా భగవంతుడు అంతా కూడా చెప్పవలసింది ఏంటంటే మీకు ఇంకో చిత్రం అండి. దీనిది 8వ సారి వేయడం అండి. 8 సార్లు కూడా వినాయక చవితి నాడు పొద్దున్న స్వామివారి పూజ అయిన తర్వాత వ్రతం చెప్పిన తర్వాత బయటికి తీసుకొస్తారండి సాయంత్రం 4 ఉత్సవమూర్తిని. ప్రతి సంవత్సరం కూడా 4 గంటలు వినాయకుని తీసుకురాగానే వర్షం అనేది పడుతుందండి. వినాయకుడు బయలుదేరిన 5 నిమిషాల్లో వర్షం ఆగిపోద్దండి. అది ఒక చాలా చాలా చిత్రమైనదండి. ఇప్పటి వరకు కూడా మేము ఇంచుమించు ఒక 8 సంవత్సరాల బట్టి చేయడం జరిగిందండి. నేనైతే మటుకు మాల నిదర్శనం ఏంటనేది నాకు కనబడ్డదండి, భగవంతుడి దయ. తర్వాత భక్తి టీవీ వాళ్ళు కానీ వెంకటేశ్వర ఛానల్ వాళ్ళు కానీ రావడం, ఏదో చిన్న వీడియో తీసుకుని వెళ్ళడం జరిగేదండి. గుడికి సంబంధించి అర్చక స్వాములతో వీడియో తీసుకెళ్ళేవారు. కానీ సూర్య భక్తి టీవీ ఛానల్ అనేది నేను ఈ 10 సంవత్సరాల బట్టి ఫస్ట్ టైం చూస్తున్నానండి. వినాయకుడి ఉత్సవ మూర్తిని గుడిలోంచి బయటికి తీసిన కాడి నుంచి ఇప్పుడు ఊరేగింతూ ఊరంతా పిఠాపురం రాజావారి ఉన్నటువంటి ఏదైతే రాజమార్గం ఉందో రాజమార్గంలో ఊరేగిస్తామండి. ఇవాళ ఆ రాజమార్గంలో మొదలెట్టిన కానీ ఇవాళ వరకు కూడా గుడి చివరి వరకు కూడా వచ్చి వీళ్ళు ఇంత ఘనంగా వీడియో తీసి మీకు ఎలా జరుగుతుంది, మీకు ఏం జరుగుతుంది, ఎలా తీస్తారు ఏంటనేది ప్రతి మంది వ్యక్తులతో కాదండి 100 మంది వ్యక్తులతో వీళ్ళు ఉంచుని మాట్లాడి ఏ విధంగా అయితే బాగుంటుంది, ఏ విధంగా అయితే బాగోదు, ఈ గుడి ప్రాముఖ్యతని మనిషిని అడిగినందుకు సూర్యభక్తి టీవీ ఛానల్కి ఆ వరసిద్ధి వినాయక్ మా గణేష్ మహారాజు మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వినాయక చవితి పూట గణేష్లు చెప్తామండి. జై గణేష్ మహారాజ్కి జై. కాకినాడ జిల్లా అయిన పిఠాపురం మా పట్టణంలో శ్రీ జై గణేష్ స్వామి
గణపతి నవరాత్రులు చాలా ఉత్సవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి కూడా, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవస్థానం తరపుని ఈ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆదౌ నిర్విఘ్నమే గణాధిప అంటే మనం ఏ కార్యం తలపెట్టినా ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఆయన పూజ చేస్తేనే కానీ ఏది తలపెట్టలేము. అందుచేత ఏంటంటే ఇది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఉన్నది. ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ కార్యం తలపెట్టినా కూడా ఇక్కడ జయ గణేష్ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఏ శుభకార్యమైనా సరే, ఒక పెళ్ళి అవనే, ఒక గృహప్రవేశం అవనే, ఏదైనా అవనే, వాళ్ళ విదేశాలు వెళ్ళని ఇక్కడ జయ గణేష్ స్వామి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ దేవస్థానం అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. కాణిపాకం స్థాయిలో కూడా వృద్ధి చెందుతుంది ఈ దేవస్థానం. ఎందుచేతనంటే మన కాణిపాకంలో ఎంతో ఆ దేవస్థానం ఎంత ప్రాముఖ్యత చెందిందో చిత్తూరు జిల్లాలో, ఇది ఇక్కడ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న ఈ పిఠాపురం గ్రామంలో సాక్షాత్తు 350 మంది గణపతులు ఉంటుంది. సామాన్య విషయం కాదు. అంటే నేను మిగతా పట్టణాలు కానీ ఎక్కడికన్నా ఫోన్ చేస్తే 350 మంది ఉన్నారంటే ఇది చాలా గొప్ప విశేషమైన గొప్ప దేవస్థానం. మాకు దర్శించుకోవాలని కోరుకున్నది మనసులోని, మేము అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాము. అందుచేత స్వామి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని అర్చక స్వామిని వెలజెత్తే తప్పకుండా తెలియజేస్తాము అని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తూ సూర్యభక్తి ఛానల్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతవరకు సెలవు తీసుకుంటాం.
మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.